చేతులెత్తి దేవాది దేవుని స్తుతిద్దాం. ఘనుడైన దేవుడు, మనల్ని రక్షించుకున్న రక్షకుడైన దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. మత్తయి సువార్త 2వ అధ్యాయము, మత్తయి సువార్త 2వ అధ్యాయము 1-2 వచనాలు మరొకసారి చదువుతామండి. రాజైన హేరోదు దినములయందు యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూసి ఆయన పూజింపవచ్చుమని చెప్పి దేవునికి స్తుతి కలుగును గాక. ఈ దినమున క్రిస్మస్ లో జ్ఞానుల గురించి మనం ఈ దినమున ధ్యానించుకోవచ్చు ఉన్నాం. తూర్పు దేశము నుండి ఈ జ్ఞానులు యేసు పుట్టుకను చూచి ఉన్నారు. ఎలాగనగా నక్షత్రమును చూచి ఆయన పుట్టిన స్థలమును ఆ నక్షత్రము ద్వారా నడిపింపబడుతూ యేసు క్రీస్తును ఆరాధించుటకు తూర్పు దేశము నుండి జ్ఞానులు వచ్చి ఉన్నారు. జ్ఞానులు అనగా జ్యోతిష్యులు అన్నమాట. అలాగే జ్యోతిష శాస్త్రజ్ఞులు జ్ఞానులు సూచనల ఆధారంగా వారు విప్పి చెప్పేవారు ఉన్నారు. కొన్ని సూచనలను విప్పి ఆ రహస్యమైన సంగతులను చెప్పేవారుగా వీరు జ్ఞానులుగా ఉన్నారు. వీరికి ఒక ప్రత్యేకమైన జ్ఞానం ఉన్నదని అనేకులు నమ్ముచూ ఉండేవారుగా ఉన్నారు. కాబట్టి వీరిని జ్ఞానులు అని పిలుస్తూ ఉన్నారు. అయితే ఈ జ్ఞానుల్లో కూడా శ్రేష్ఠులైన వారి మనస్సుల్లో కూడా మూఢనమ్మకాలు అనేవి ఉంటాయి. జ్ఞానులతో ఉన్నటువంటి వారు కూడా జ్ఞానులని చెప్పబడుచు ఉన్న వారిలో కూడా ఏముంటుంది? మూఢ నమ్మకము అనేది ఉంటుంది. అయితే ఈ క్రీస్తు పుట్టుక ఆయా జాతుల వారిని సమకూర్చింది. ఆయా జాతులు ఆయా ప్రాంతాల వారు కూడా క్రీస్తును ఆరాధించడానికి వచ్చిన వారి గుంపులో గొల్లలు జ్ఞానులు కూడా ఉన్నారు. జ్ఞానులు కూడా మూఢనమ్మకము కలిగిన వారే. వారు క్రీస్తు పుట్టుకను తెలుసుకుని వారు నిజమైన భక్తితో యేసయ్యను ఆరాధించడానికి వచ్చి ఉన్నారు. కాబట్టి గమనిస్తే ఆయనలో నమ్మకము ఉంచిన వారందరికీ కూడా జాతితోనూ కులముతోనూ మతముతోనూ అవసరము లేదు. కానీ ప్రతి ఒక్కరూ కూడా క్రీస్తును ఆరాధించబద్ధులై ఉన్నారు. కాబట్టి క్రీస్తు పుట్టుక మానవ జాతికి అంతటికి కూడా సంతోషము. మానవాళి అంతా కూడా నిజ రక్షకుడైన యేసును, సత్యము కలిగిన యేసును ఆరాధించవలసిన సత్యాన్ని ఇక్కడ మనము జ్ఞానుల ద్వారా గొల్లల ద్వారా చూడగలుగుతూ ఉన్నాం. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఆయనే రక్షకుడు, ఆయన ఆరాధించగలిగిన దేవుడు. ఆమేన్, హల్లెలూయా. ఇంకా మనము గమనిస్తే రక్షకుడు వస్తాడని పాత నిబంధన గ్రంథములో అనేక రకాలుగా రాయబడ్డాయి. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనము 7వ వచనంలో గమనిస్తే ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండెను, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. అయితే ఈ మాటలు యెషయా గారు
క్రీస్తు పుట్టక మునిపి 700 సంవత్సరాల క్రితమే మరి దేవుని ద్వారా పరిశుద్ధాత్మ కార్యము ద్వారా మరి ఈ గ్రంథంలో రాసి ఉన్నాడు. యెషయా గ్రంథంలో యెషయా గారు ప్రవచన రూపమైన ఈ మాటను రాసి ఉన్నాడు. ఎప్పుడండి? క్రీస్తు పుట్టక మునుపు 700 సంవత్సరాల క్రితమే. ఏంటా మాటలు? మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. ఈ శిశువు, ఈ కుమారుడు ఒక జాతికి, ఒక మతానికి సంబంధించిన వాడు కాదు. హల్లెలూయా. కాబట్టి ఈ శిశువు, ఈ కుమారుడు లోకానికంతటికి సంబంధించిన వాడు. హిందూ శాస్త్ర ప్రకారము కుమారుడు లేనిదే మోక్షము లేదు అంటారు. ఎందుకనగా తండ్రికి కుమారుడు కొరివి పెడితేనే ఆ యొక్క తండ్రి మోక్షానికి వెళతాడని. అయితే పరిశుద్ధ గ్రంథంలో ముందుగానే లేఖనాలు బయలుపరుస్తూ ఉన్నాయి. ఏమని? చూడండి, మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. చూడండి, పాపము ద్వారా కలిగే ఒక తల్లిదండ్రులకు కలిగిన కుమారుడు, పాపి అయిన కుమారుడు పాపులైన తల్లిదండ్రులకు మోక్షాన్ని ఇవ్వగలడా? ఇది సాధ్యమేనా? ఈ లోక సంబంధమైన కుమారుడు ఎంత మటుకు మోక్షాన్ని ఇవ్వగలడు? పాపము నుంచి విడుదల పొందిన వాడే మోక్షానికి వెళతాడు. మోక్షం అనగా పరలోకము. కాబట్టి ఈ కుమారుని ద్వారా, ఏ కుమారుని ద్వారా? లోకానికి అనుగ్రహింపబడిన యేసు క్రీస్తు ద్వారానే మోక్షము, పరలోకము. ఆమేన్. అందుకే కీర్తనలు 2వ కీర్తనలో కూడా ఉంటుంది, కుమారుని ముద్దు పెట్టుకొనుడి, లేని ఎడల అతడు మీ ఎడల కోపించును. ముద్దు పెట్టుకొనుట అనగా అంగీకరించుట, ముద్దు పెట్టుకొనుట అనగా విశ్వసించుట, ముద్దు పెట్టుకొనుట అనగా లోబడుట, యేసు ప్రభువును రక్షకుడుగా స్వీకరించుట, ఇష్టపడుట. ఇలా పని చేయని వారికి ఏమవుతుందంట? కోపము అనగా ఉగ్రత. మోక్షానికి బదులుగా ఏమొస్తుంది? ఉగ్రత వస్తుంది, నాశనము వస్తుంది. కాబట్టి దేవుని ప్రియమైన బిడ్డలారా, ఈ లోకపు కుమారుడి ద్వారా మోక్షము రాదు. చూడండి, పరలోకములో నుంచి వచ్చిన అద్వితీయ కుమారుడైన యేసు ప్రభు ద్వారానే మోక్షము, పరలోకము. కాబట్టి ఈ వచనాలను యెషయా గారు క్రీస్తు పుట్టక మునిపే 700 సంవత్సరాల క్రితమే ప్రవచన రూపంలో గ్రంథంలో లిఖించున్నాడు. దేవునికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఇలాంటి మాటలను ఈ జ్ఞానులు ఆధారము చేసుకుని ఉండవచ్చును. అంతేకాకుండా మరి 6వ శతాబ్దంలో జరిగిన యూదులందరూ చెరపెట్టబడి ఎక్కడికి వెళ్ళారు? బబులోను దేశంలోనికి వెళ్ళారు. ఆ బబులోను ప్రాంతంలో యూదులంతా ఉన్నారు. కాబట్టి యూదుల మూలంగా ఈ సంగతి ఎవరికి తెలుసు? ఈ తూర్పు దేశపు జ్ఞానులకు. యేసు జన్మించే కాలము, ఆయన రాజని, ఆ నక్షత్రము ఎవరిదని? ఆయన నక్షత్రమును చూచి, ఈ నక్షత్రం ఎవరిదండి? యేసు ప్రభు యొక్క నక్షత్రము. ఈ నక్షత్రమును చూచి వారు ఆరాధింప వచ్చున్నారు. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి యూదులు చెరలోనికి వెళ్ళిన తర్వాత వారు పశ్చిమాసియా ప్రాంతాలలో అనేక దేశాలలో యూదులు నివసించారు. వారి మూలముగా క్రీస్తు పుట్టుక ఈ యొక్క జ్ఞానులకు తెలిసి ఉండవచ్చునని కొన్ని గ్రంథాలు తెలియజేస్తున్నాయి. కాబట్టి నక్షత్రము క్రీస్తు పుట్టుకకు ఆనవాలుగా ఉన్నది. ఆ నక్షత్రమును చూసి, నక్షత్రము మార్గము గుండా నడిపించిన మార్గము గుండా ఈ జ్ఞానులు వచ్చి దేవుణ్ణి ఆరాధించారు. ఆమేన్. హల్లెలూయా. ఇంకా మనం గమనిస్తే మత్తయి సువార్త 2వ అధ్యాయము 6వ వచనం చూద్దామండి. మత్తయి సువార్త 2వ అధ్యాయము 6వ వచనం.
తీసుకొని మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి నేను వచ్చి ఆయనను పూజించున్నట్లు నాకు వర్తమానము తెండని. ఆమేన్, హల్లెలూయా. చూడండి, ఇక్కడ గమనిస్తే ఈ జ్ఞానుల ద్వారా క్రీస్తు పుట్టిన కాలాన్ని లెక్కించి ఉన్నారు. ఆ లెక్క ప్రకారము ఈ పుట్టినవాడు ఎవరు? క్రీస్తు. ఈయన మహా రాజు, యూదులకు రాజుగా పుట్టి ఉన్నాడని ఈ జ్ఞానులు నమ్మారు. అయితే ఇక్కడ హేరోదు గారు కపటోపాయముతో, మంచి హృదయంతో కాదు, నేను యేసును పూజిస్తాను, రక్షకుణ్ణి పూజిస్తాను, అయితే మీరు వచ్చి నాకు ఆ సమాచారము, ఆయన ఎక్కడ పుట్టాడో ఎక్కడ ఉన్నాడో ఆ సమాచారము మాకు తెలియచేయమని ఇక్కడ జ్ఞానులతో కోరి ఉన్నారు. ఒక విషయాన్ని మనము గమనించాలి. ఇక్కడ ఈ జ్ఞానులు కేవలము క్రీస్తును చూచుటకు వచ్చిన వారు కాదు. హల్లెలూయా. వారు ఒకవేళ చూచి వెళ్ళడానికి వచ్చిన వారైతే వారు క్రీస్తు ఎదుట వారు వంగి నమస్కరించి పూజించరు. ఆమేన్, హల్లెలూయా. వీరేం చేస్తారో చూడు. ఆ నక్షత్రము వారిని నడిపించినప్పుడు ఆ బెత్లెహేములో ఉన్న యేసు ప్రభు ఆ పశువుల పాకలో ఉన్నప్పుడు కాదు, 2 సంవత్సరాల కాలమైందండి జ్ఞానుల ప్రయాణం. యేసు పుట్టిన తర్వాత వారు తూర్పు దేశం నుండి యేసు ప్రభువును చూచుటకు వచ్చే సమయానికి ఎంత కాలం పట్టింది? 2 సంవత్సరాలు వారు ప్రయాణం చేస్తూ వారి కుటుంబాలను విడిచి, వారి పనులను విడిచి 2 సంవత్సరాల ప్రయాణము కొనసాగించారు. దేవునికి స్తోత్రాలు. అంటే యేసును ఆరాధించడానికి ఎంత భక్తి, ఎంత అటువంటి విధేయత కలిగిన హృదయంతో ఈ జ్ఞానులు వచ్చున్నారు. కేవలము చూచి వెళ్ళడానికి కాదు, వీరు ప్రభువును ఆరాధించారు. ఆమేన్. ఆయన ఎదుట వంగి ఆ ప్రభువుని ఏం చేశారంట? పూజింపమేమో వచ్చితిని. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. హల్లెలూయా. అంతేకాకుండా తమ కుతూహలాన్ని తీర్చుకోవడానికి వారు రాలేదు. చూడండి, చూచి వెళ్ళడానికి రాలేదు, కుతూహలాన్ని తీర్చుకోవడానికి వారు రాలేదు. అంతేకాకుండా వేదాంత చర్చలు జరిగించడానికి వారు రాలేదు. ఇప్పుడు యేసును కూడా ఎరుగుతున్నారు ఈ లోకంలో. యేసు ఎవరో తెలుసు. కొంతమంది యేసు ఎలాంటి వాడో చూడడానికి కుతూహలాన్ని బట్టి వచ్చేవారు ఉన్నారు. కొంతమంది వచ్చి చూచి, ఓహో యేసు అంటే ఇలాగున్నాడు, ఆయన రూపం ఇలాగుంది, ఆయన అద్భుతాలు చేసేవాడు, ఆయన గొప్ప కార్యములు జరిగించేవారని చూచి వెళ్ళేవారుగా ఉన్నారు. కొంతమంది అంటే కుతూహలాన్ని బట్టి వారు వచ్చేవారు ఉన్నారు. కొంతమంది వేదాంత చర్చలు జరిగించడానికి వచ్చే గుంపులో ఉన్నారు. యేసు ప్రభు వారి లోకంలో సంచరించిన దినాలలో కూడా ఆయన దగ్గరికి ఎలా వచ్చారు చూడండి. పొట్టి చెక్క ఏం చేశాడు? చూడడానికి వచ్చాడు, కానీ దేవుడు ఏమి ఇచ్చాడండి? రక్షణ ఇచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. ఇంకా కొంతమంది ఆయన ప్రశ్నలు వేయడానికి, ఆయనను విరకాటములో పెట్టడానికి, అనేక మంది చర్చలు జరిగించడానికి వచ్చారు. కొంతమంది అయితే వ్యాధుల కోసము వచ్చారు, బాగుపడడానికి వచ్చారు. అయితే ఈ రోజు మనము తెలుసుకోవాల్సిన సత్యం ఏమిటనగా, యేసును ఆరాధించుటకు నీవు ఈ దినమున ఎలాంటి స్థితిలో వచ్చున్నామో ఒక్కసారి మనము లెక్కించుకోవాలా. ఆమేన్, హల్లెలూయా. అంటే మందిరము జరుగుతున్నది, ఏమి జరుగుతుందని స్థలంలోకి వస్తున్నావా? లేకపోతే నిజ రక్షకుణ్ణి సంపూర్ణమైన హృదయంతో నేను ఆరాధించాలని వచ్చున్నావా? లేకపోతే ఫలానా మందిరంలో ఎంతమంది వస్తున్నారు, ఎలాంటి ఆరాధన జరుగుతుంది, అక్కడ క్రమం ఏమిటి, అసలు జరిగేదేమిటి అని చూచుటకు వచ్చు గుంపులో ఉన్నావా? ఆమేన్, హల్లెలూయా. చూడండి, వారి ప్రయాస 2 సంవత్సరముల ప్రయాణం. వారు ఎంతగానో ప్రయాసపడి క్రీస్తును చూచి వారు ఆనందించి వారి పెట్టెలు విప్పి ప్రభువును ఆరాధించి పూజించిరి. ఎవరికి పూజ జరుగుతుందండి? మనం పూజించేది ఎవరిని? ఒక దేవుడైతేనే పూజిస్తారు. పూజ అనేది అందుకునేది ఎవరు? దేవుడు. ఆమేన్, హల్లెలూయా.
కాబట్టి ఈ యొక్క బాలుడైన యేసును ఏ స్థితిలో చూడగలుగుతున్నారు? దేవుడని చూస్తున్నారు. హల్లెలూయా. ఆయన దేవుడుగా ఈ లోకంలోనికి వచ్చాడు. దేవుడే కానీ శిశువుగా వచ్చాడు. లోక రక్షకుడుగా వచ్చాడు. లోకాన్ని రక్షించేవాడుగా వచ్చాడని వారు నమ్మి ఆ యొక్క శిశువును పూజించిరి. దేవునికి స్తోత్రములు కలుగును గాక. కాబట్టి చూడండి, ఆయన రాజు, ఆయనకు ఒక రాజ్యం ఉన్నదని, ఆయన విడిపించేవాడని, యేసు లోక రక్షకుడని, ఆ బాలుడైన యేసులోనే వారు దేవుణ్ణి చూడగలిగి ఆరాధించారు. అంటే చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. అంటే రాబో రాజ్యాన్ని వారు చూశారు. ఈయన దేవాది దేవుడు ప్రభు అయిన క్రీస్తు అని ఎరిగారు. ప్రభు అనగా ఎవరండి? దేవుడు అని అర్థాన్ని ఇస్తుంది. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ఈ ఆరాధన సంపూర్ణమైనదిగా ఉన్నది. మనము కూడా ఆరాధిస్తున్నామంటే మన ఆరాధనలో మనము సంపూర్ణముగా ఆరాధిస్తున్నామా లేమనేది మనం గమనించుకోవాలి. చూడండి, యేసు ప్రభు యొక్క రాకడ, క్రీస్తు రక్షకుడిగా పుట్టాడన్న సంగతి బెత్లెహేము అనగా యెరూషలేమునకు ఎంత 8 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అయితే యెరూషలేములో ఉన్న గనులైన వారికి తెలియచేయాలా? యెరూషలేములో ఉన్న హెరోదు రాజుకి తెలియచేయాలా? గొప్పవారైన వారికి తెలియచేయాలా? అయితే ఎవరికి? తూర్పు దేశంలో ఎంతో దూరంలో 2 సంవత్సరాల కాలము పట్టిన ఆ ప్రజలకు తెలియచేశాడు అనగా వారికి ఆ జ్ఞానమును దేవుడిచ్చాడు. ఆ నక్షత్రమును చూడగానే ఇది రాజు యొక్క నక్షత్రము, ఇది దేవుని యొక్క నక్షత్రం అని ఆ నక్షత్రము నడిపించిన మార్గము గుండా వారు వచ్చి యేసును ఆరాధించారు. అయితే సమీపంలో ఉన్న హెరోదు రాజుకి ఈ విషయం తెలిసింది, యెరూషలేము ప్రజలకు తెలిసింది. కానీ వారు వచ్చి క్రీస్తును ఆరాధించారా? హెరోదు రాజుకి ఏమొచ్చిందో తెలుసా? కలవరం. ఎందుకంటే తన సొంత బిడ్డలనే రాజరికాన్ని బట్టి, రాజ్య సింహాసనం బట్టి చంపివేశాడు అతను హెరోదు రాజు. ఏంటంటే వీరు నా కుమారులుగా ఉన్నట్లయితే నా సింహాసనాన్ని వీరు స్వతంత్రించుకుంటారన్న రాజకాంక్ష, సింహాసనం మీద ఉన్న మక్కువను బట్టి తన సొంత కుమారులనే చంపివేయించాడు. అలాంటి క్రూరమైన దుష్టుడైన హెరోదు కలవరము కలిగిన వాడుగా, అంతేకాకుండా దురాలోచన హృదయంలో ఉంచుకున్న వాడుగా క్రీస్తును నేనును ఆరాధిస్తానని చెప్పిన మాటలో దేవుని దూత ద్వారా మరల మీరు జ్ఞానులకు దేవుని దూత ప్రకటించింది, మీరు వేరొక మార్గమున వెళ్ళండి, హెరోదు రాజులకు వెళ్ళవద్దు. ఆమేన్. హల్లెలూయా. అంటే చూడండి, దేవుని ఆదేశాలకు, దేవునికి విధేయులైన జ్ఞానులుగా మనం చూడగలుగుతున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి మనము కూడా దేవుని మార్గాలలో నడుస్తున్నాము అనుకుంటాము, కానీ దేవుడు చెప్పిన ఆజ్ఞకు లోబడమండి. తాను ఒకటి చెప్తే మానవుడు ఒకటి తలుస్తూ ఉంటాడు. నిజముగా ఆయన యొక్క నక్షత్రం ఎలాగ వారిని నడిపించిందో మన జీవితాలలో కూడా మనము క్రీస్తును ఆనవాలుగా చేసుకొని మనము దేవుడు చెప్పిన ఉపదేశం ప్రకారం మన ముందుకు నడవాల్సిన సత్యాన్ని జ్ఞానం ద్వారా మనము తెలుసుకోవాలా. దేవునికి స్తోత్రములు. ఈనాటికి కూడా ఆయా జనుల్లో, ఆయా ప్రాంతాలలో ఏ వ్యక్తి కూడా దేవుని ఆజ్ఞలకు, ఆయన మాటలకు విధేయులవుతారో వారిని దేవుడు ఉన్నతమైన శిఖరాల మీద ఎక్కించేవాడు. ఆధ్యాత్మిక విలువలతో కట్టే దేవుడుగా ఉన్నాడు. హల్లెలూయా. ఆధ్యాత్మిక సత్యాలతో ఉన్నతంగా దీవించి పరలోకాన్ని ఇచ్చే దేవుడుగా ఉన్నాడు. ఆమేన్. ఈరోజు ఏం తెలుసుకోవాలో తెలిసే క్రిస్మస్ లో మనం దేవుని మాటలకు లోపడాలా. అయ్యా, నీవే మాకు ఒక నక్షత్రముగా ఉండి మాకు దారి చూపించు, మాకు ఏది ఉత్తమమైనదో, దేన్ని మేము అంగీకరించాలో, దేన్ని అంగీకరించకూడదో, దేన్ని పొందుకోవాలో, దేన్ని విడిచిపెట్టాలో, ఏది యోగ్యమైనదో, ఏది రమ్యమైనదో, ఏది ఖ్యాతి కలిగినదో, ఏది న్యాయమైనదో, ఏది పవిత్రమైనదో మాకు తెలియచేయము. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. అందుకే ఫిలిప్పీ రాసిన పత్రికలో ఉంటది, మెట్టుకు సహోదరులారా, మీలో ఏ యోగ్యత అయినా మెప్పు అయినా మీకు కలిగి ఉన్న ఎడలా. హల్లెలూయా. చూడండి, మన
ఏమంటే యోగ్యులము. హల్లెలూయా. మనము సంపాదించుకున్నది ఏమిటో తెలుసా? క్రీస్తు ఇచ్చిన రక్షణను బట్టి యోగ్యులముగా మనము దీవించబడ్డాం. ఏంటి మన యోగ్యత అనగా? పరిశుద్ధ సంఘము, రాజులైన యాజక సమాజము, ఏర్పాటు చేయబడిన వంశము, దేవుడు కోరుకున్న ప్రజలము. దేవునికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి యోగ్యత, మెప్పు దేవుడు మనకి ఇచ్చాడు. పాప హృదయాలతో ఉన్న మన జీవితాలు, దేవునికి దూరమైన మన బ్రతుకులను లోక రక్షకుడుగా ఆయన మానవ శరీరము ధరించి ఈ లోకంలోనికి వచ్చి మన పాపమును తొలగించున్నాడు. మనకి యోగ్యత, మెప్పునిచ్చాడు. తన జనముగా, తన ప్రజలుగా, నీతికి దాసులముగా మనమును పరిశుద్ధపరిచాడు దేవుడు. కాబట్టి ఇప్పుడు మనం ఎవరని? యోగ్యులము, పరిశుద్ధులము, రాజుగా వంశులము. ఆయన రాజకుమారుడు. హల్లెలూయా. ఆయనకు ఒక రాజ్యం ఉన్నది. ఆయన రాజ్యభారము ఆయన భుజముల మీద ఉన్నది. ఆమేన్. ఆయన సిలువను మోసాడు. దేవునికి స్తుతి కలుగును గాక. ఆయన రాజ్యభారముతో ఈ లోకంలోనికి వచ్చాడు. ఆయన రాజ్యాన్ని భూమి మీద స్థాపించాడు. ఆ రాజ్యం ఏమిటో తెలుసా? పరలోక రాజ్యము. ఆ రాజ్యము యుద్ధముతో ఆయన చేయలేదు. ఆయన రాజ్యము కత్తులతో, యుద్ధ సైన్యముతో ఆయన రాజ్యాన్ని స్థిరపరచుకోలేదు. ప్రేమతో స్థిరపరిచాడు. ఏంటా ప్రేమ తెలుసా? ఆయన దేవుడు లోకమును ఎంతో ప్రేమించను. దేవునికి స్తోత్రం. ఈరోజు దేవుడు నిన్ను నన్ను ఎంతో 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 ప్రేమించాడు. ప్రేమతో తన రాజ్యాన్ని ఆయన స్థిరపరచుకున్నాడు. దేవునికి స్తోత్రములు కలుగును గాక. కాబట్టి ఈ రోజు మనము ఆయనను ఆరాధించాలంటే దేవుడు మాత్రమే ఆరాధనకు యోగ్యుడు. ఆమేన్. ఈ దేవుడు అయోగ్యులమైన మనకు యోగ్యతనిచ్చాడు. దేవునికి స్తుతి కలుగును గాక. కాబట్టి దేవుణ్ణి మనం కూడా ఏం చేయాలా? ఆరాధించాలి. ఎలాగ ఆరాధించాలా? ఆయన ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. ఇశ్రాయేలు ప్రజలు కూడా ఆరాధిస్తున్నారు. వారు ఎలాగ ఆరాధించారో తెలుసా? పై మాటలతో వారు ఆరాధిస్తున్నారు, కానీ వారి హృదయం ఎలాగున్నదంట? ఆయనకు దూరముగా ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. అందుకే సమరయ స్త్రీతో అంటాడు, అయ్యా మేము మెస్సియా కొరకు ఎదురు చూస్తున్నాం. ఎదుగో మా ప్రజలందరూ కూడా ఉన్నత స్థలములకి, ఉన్నత స్థలముల మీద ఆయన ఆరాధిస్తూ ఉన్నాం దేవుణ్ణి. అయితే ఆ కాలము వస్తున్నదమ్మా. అయితే ఇప్పటి కాలమందు నీవు ఉన్నతమైన స్థలముల మీద ఆరాధిస్తున్నావు, కానీ రేపు రానున్న కాలంలో ఆత్మతో అనగా నీ హృదయమే ఉన్నత స్థలము. హల్లెలూయా. నీ హృదయమే దేవుని ఆలయము. ఆమేన్. దేవుడు హృదయంలో లేకుండా నువ్వెంత ఆరాధన చేసినా ఆరాధన వ్యర్థమైతుంది. కాబట్టి క్రీస్తు ఈ లోకంలోనికి పుట్టాడు. అయితే ఇప్పుడేం చేయాలి? మనము మన హృదయాలలోనికి ఆ యేసును ఆహ్వానించాలా? నీ హృదయంలో పుట్టాలి యేసయ్య. ఆమేన్. నీ హృదయమే ఆయనకు సింహాసనముగా మారాలి. ఆ రాజు నీ హృదయంలో నివాసము చేయాలా? దేవునికి స్తుతి కలుగును గాక. కాబట్టి ఇప్పుడు ఎలాగా? ఆత్మతో సత్యముతో మనము ప్రభువును ఆరాధించాలి. దేవునికి స్తోత్రములు. కాబట్టి ఆయన ఎవరు ఆరాధిస్తున్నారో, ఎవరు పరిపూర్ణముగా ఆరాధిస్తున్నారో, ఎవరు ఆత్మతో సత్యముతో ఆరాధిస్తున్నారో ప్రభువు ఎరిగిన వాడై ఉన్నాడు. దేవునికి స్తుతి కలుగును గాక. కాబట్టి ఈయన దేవుడు, ఈయన లోక రక్షకుడు. దేవునికి స్తోత్రములు. ఒకసారి చూద్దాము. లూకాసు వార్త 24వ అధ్యాయము 46, 47 వచనాలు చూద్దామండి. లూకాసు వార్త 24వ అధ్యాయము 46, 47 వచనాలు. లేచిననియు యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరిట మారు మనస్సును పాప క్షమాపణయు ప్రకటింపబడననియు. హల్లెలూయా. చూడండి, ఆయన నామములో ఏం జరుగునంట? పాప క్షమాపణ
కాబట్టి దేవుని ప్రియమైన బిడ్డలారా, ఈ దినమున మనము యేసు నామములోనేమంట పాప క్షమాపణ, మారు మనస్సు. దేవునికి స్తోత్రములు. ఈ లోకములో ఎవ్వరి ద్వారా పాప క్షమాపణ జరగదు. హల్లెలూయా. మారు మనస్సు అన్నది కలుగదు. దేవునికి స్తోత్రాలు. ఒక మనిషి జీవితంలో పాపము నుంచి విడుదల, మారు మనస్సు కలిగించేది ఏ నామము అనగా, ఏ నామం అండి? యేసు నామము. భూమి అంతటిలో ఇవ్వబడిన నామముల ద్వారా ఏ నామమున కూడా ఒక పాపికి మారు మనస్సు, రక్షణ కలగదు, పాప క్షమాపణ కలగదు. చూడండి, యేసు నామమునే ఏమొస్తుందంట? పాప క్షమాపణ కలుగుతుంది. ఆమేన్. హల్లెలూయా. ఆయన ఈ లోకంలోనికి వచ్చినది ఎందుకో తెలుసా? మానవుల పాపములను క్షమించుటకు ఈ లోకంలోనికి వచ్చారు. కాబట్టి పాపములు క్షమించబడి మారు మనస్సు ద్వారా రక్షింపబడము. దేవునికి స్తుతి కలుగును గాక. కాబట్టి క్రీస్తు పుట్టుక మన జీవితాలలో ఏమిచ్చిందో తెలుసా? రక్షణ ఇచ్చింది. దేవునికి స్తుతి కలుగును గాక. అందుకే గమనిస్తే చూడండి, మీకా గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనంలో, మీకా గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనం గమనిద్దామండి. బెత్లెహేము ఎఫ్రాతా యూదావారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీయులను ఏలబోవాడు నీలో నుండి వచ్చును. ఆమేన్. హల్లెలూయా. బెత్లెహేము చిన్న గ్రామం. అయితే చూడండి, ఆ బెత్లెహేములోనే యేసు ప్రభువారు జన్మించాడు. ఆమేన్. హల్లెలూయా. ఆయన ఇశ్రాయేలు పైన ఏమై ఉన్నాడు? రాజుగా ఆయన నియమించబడి ఉన్నాడు. ఈరోజు బెత్లెహేము గమనిస్తే ప్రపంచమంతటికి కూడా నడిబొట్టుగా ఉంది, సెంటర్ పాయింట్ గా ఉంది. ఆమేన్. అందుకే యేసు ప్రభువారు అందరికీ దేవుడు. అపొస్తలుల కార్యములు 10వ అధ్యాయంలో ఉంటుంది, యేసు క్రీస్తు అందరికీ ప్రభువు. ప్రభు అనగా దేవుడు. ఆమేన్. అందుకే చూడండి, ఒక్క ప్రాంతంలో ఏదో ఒక మూల ఆయన జన్మిస్తే ఆ మూలకే, ఆ దేశానికే పరిమితమైపోయి ఉండేవాడు. కానీ యేసు ప్రభువారు ప్రపంచపు నడిబొడ్డులో జన్మించాడు. ఆమేన్. హల్లెలూయా. అంటే దీన్ని బట్టి మనం ఏం చూడగలుగుతున్నాం? యేసు క్రీస్తు వారు అందరికీ ప్రభు అయి ఉన్నాడు. ప్రభు అనగా దేవుడై ఉన్నాడు. కాబట్టి ఈ రోజు లోకమంతా కూడా యేసును ఆరాధించాలా. ఎలాగా ఆరాధించాలా? ఆయన నీ పాపములను క్షమించేవాడని ఆరాధించాలా. ఈయన నీ కొరకు లోకములోనికి వచ్చిన శిశువు, కుమారుడు, ఈ ద్వారా మోక్షమున్నదని ఆరాధించాలా. హల్లెలూయా. ఈయన నిజమైన దేవుడు, లోక రక్షకుడని ఆయనను మనము చూసి ఆయనను పూజించాలా. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. ఆ ఆరాధన ఎలాగ చేయాలా? ఆత్మతో సత్యముతో దేవాది దేవుని ఆరాధించి ఆయనకు మ్రొక్కి ఆయనను మాత్రమే సేవించాలా. హల్లెలూయా. అందుకే నీకు ఒకే ఒక్క దేవుడే ఉండాలా. ఆమేన్. చూడండి, ఇక్కడికి వచ్చినప్పుడు ఈ దేవుడు, బయటకు వెళ్ళి వచ్చినప్పుడు ఇంకా అనేక దేవులను సేవించడము కాదు, కానీ నీకు ఉన్న దేవుడు ఏకైక దేవుడు. ఆమేన్. అందుకే యేసు ప్రభువారు లోకములో ఉన్నప్పుడు బోధించాడు పక్కాగా. ఏమని? నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నేనే 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 అన్నానంటే ఇంకొక వేరొకరు లేరు, వేరొకరు రారు, వేరొకరి కార్యము కాదని. చూడండి, యేసే లోక రక్షకుడు. యేసు ద్వారానే పాప క్షమాపణ. కాబట్టి ఈరోజు ప్రతి మనిషి కూడా ఏం తెలుసుకోవాలా? యేసు ప్రభువారు ఈ లోకంలోనికి వచ్చిన ప్రవక్త అనేవారు కొందరు, మనుషులుగా వచ్చాడు ఆయన దేవుడు ఎలాగా అవుతాడని కొందరు ఇలాగ భేదములతో ఉన్నారు, వివాదాలతో ఉన్నారు. కానీ ఈయన ఎవరు? ఈయన దేవుడు. హల్లెలూయా. ఈయనే మార్గం, ఈయనే సత్యం, ఈయనే జీవము. దేవునికి స్తుతి కలుగును గాక. కాబట్టి ఈయన ద్వారానే
దేవుని రాజ్యము. కాబట్టి ఈ మార్గము గుండా మనము ప్రయాణం చేయాలా. జ్ఞానులు ఆయన నక్షత్రము చూపిన మార్గము గుండానే వెళ్ళారు. ఆ నక్షత్రము వారికి దారి చూపించింది. నక్షత్రాన్ని అయితే చూశారు, ఆయన నక్షత్రం అని కనుగొన్నారు, కానీ మార్గం ఎలాగా, ఎక్కడ జన్మించాడు, ఎక్కడ ఉంటాడని చూడడానికి ఈ నక్షత్రమే ఏం చేసింది, వారికి దారి చూపింది. అయితే ఈ లోకంలో కూడా ఎంతో మంది దేవుళ్ళు ఉండొచ్చు. ఈ లోకంలో అనేక నామాలు ఉన్నాయి, కోటి నామముల కన్నా పైనామాలు ఉన్నాయి. మనుషులు కూడా దేవతలుగా తయారు చేయబడుతున్నారు, దేవులుగా మొక్కులతో మొక్కించుకుంటున్నారు, హల్లెలూయా, పూజలు అందుకుంటున్నారు, సేవలు అందుకుంటున్నారు. మనిషి కూడా దేవుడై ఉన్నాడు. అయితే వీరందరికంటే కూడా ఈ నామములో ఏం జరుగుతుంది, రక్షణ జరుగుతుంది. పాపి అయిన మానవుడు ఈ రక్షణ ద్వారా ఏం జరుగుతుంది, దేవుని సన్నిధానంలో సమాధానం కలిగిస్తుంది. దేవునికి స్తుతి కలుగును గాక, హల్లెలూయా. కాబట్టి పండితులకు అధికారులకు తెలియనిది ఈ జ్ఞానులకు దేవుడు తెలియచేశాడు. దేవునికి స్తోత్రములు. దేవుడు అంటాడు కదా, బాలుర నోట నేను స్తుతి ఉంచుతున్నాను. ఆమేన్, హల్లెలూయా. దేవునికి అసాధ్యమైనది ఏమీ లేదు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి మీరేమి తెచ్చారండి, బంగారము, సాంబ్రాణి, బోళము తీసుకుని వచ్చి దేవుణ్ణి ఆరాధింప వచ్చారు. చూడండి, ఆ నక్షత్రమును చూసిన వెంటనే వారు ఏమనుకున్నారు, ఈయన దేవుడు, ఈ నక్షత్రము క్రీస్తు పుట్టక లోకానికి రక్షకుడుగా ఈయన వచ్చాడు కాబట్టి ఆయన పూజించడానికి వచ్చిన వారు ఒట్టి చేతుల్లో రాలేదండి. ఆమేన్, హల్లెలూయా. ఏం తెచ్చారు వారు, బంగారము, సాంబ్రాణి, బోళమును, ఈ మూడింటిని తీసుకొని వచ్చి యేసు ప్రభుని వారి పెట్టెలు విప్పి బంగారము అలాగే బోళము సాంబ్రాణిని ఏమిగా అర్పించారు, కానుకలుగా అర్పించి దేవుణ్ణి పూజించారు. ఆమేన్, హల్లెలూయా. దేవునికి స్తోత్రము. ఈరోజు పెట్టెలు అనగా మన హృదయం. ఆమేన్. మనము దేవుణ్ణి పూజించే విధానంలో మన హృదయాలు తెరవాలి, మన హృదయాలు దేవునికి ప్రతిష్ఠితపరచుకోవాలి. ఈనాడు దేవుణ్ణి ఆరాధించడం అంటే దశభాగాలు ఇస్తే సరిపోతుందలే, కానుకలు వేస్తే సరిపోతుందలే, మందిరాలు కట్టిస్తే సరిపోతుందలే, సేవాపరంగా డబ్బు హెచ్చించి మేము మా కార్యక్రమాలలో మా ఇష్టానుసారంగా మేము బ్రతుకుతూ ఉన్నా సరిపోతుంది, దేవుని రాజ్యం వస్తుందని దానికి వీలు లేదండి. ఆమేన్, హల్లెలూయా. నువ్వు అన్ని అర్పించుట కంటే ప్రాముఖ్యముగా ఏం అర్పించాలా దేవుడు కోరుకుంటున్నాడు, ప్రియజనమా, నీ హృదయమును. కాబట్టి ఈరోజు అర్పించవలసింది ఏంటో తెలుసా, నీ హృదయాన్ని నీ ప్రభువునికి అర్పించు. ఆమేన్, హల్లెలూయా. బంగారము దేనికి ఆయన కొరకు అర్పించారనగా బంగారము రాజరికానికి గుర్తు. ఆమేన్, హల్లెలూయా. చూడండి, రాజుల ఆ యొక్క తల మీద ఏముంటుంది, రాజ కిరీటము బంగారముతో చేయబడుతుంటుంది. ఆమేన్, దేవునికి స్తోత్రములు. బంగారము దైవత్వానికి సూచన, రాజరికానికి హోదాకు సూచన. దేవునికి స్తోత్రాలు. కాబట్టి విలువైన బంగారమును యేసయ్యకు అర్పించారు. దేవునికి స్తుతి కలుగును గాక, హల్లెలూయా. ఇంకా గమనిస్తే సాంబ్రాణి గమనించినట్లయితే పరిశుద్ధతకు సూచన. దేవునికి స్తోత్రాలు. ధూప ద్రవ్యాలకు సూచన. దేవుని సన్నిధానంలో, దేవుని మందస్సుల దగ్గర ధూప ద్రవ్యాల వేదిక ఉంటుంది. ధూప ద్రవ్యాలు ఆయనకు అర్పిస్తారు. దేవునికి స్తోత్రాలు. కాబట్టి ఈయన దేవుడు కనుక ఏమి తీసుకుని వచ్చారు, సాంబ్రాణి అనగా పరిశుద్ధమైనది. సాంబ్రాణి అనగా ధూప ద్రవ్యాలకు సూచన. దేవునికి స్తోత్రాలు. బోళము అనగా షేదు. ఆమేన్. అనేక మందుల విషయాలలో అనగా జబ్బులకు వాడే మందుల్లో ఈ బోళాన్ని కలుపుతారు. అంతేకాకుండా ప్రవక్తలను అభిషేకించడానికి, రాజులను అభిషేకించడానికి ఆ నూనెలో, తైలములో ఈ బోళము కూడా కలిపి అభిషేకిస్తారు. ఆమేన్. బోళము అనగా క్రీస్తు పునరుద్ధానాన్ని సూచిస్తూ ఉంది. ఆయన ఈ లోకంలోనికి వస్తున్నాడు, ఆయన శ్రమ పడాలా. బోళము చేదు.
ఆయన జీవితము శ్రమల గుండా ఆయన లోకరక్షకుడుగా ఆయన రక్తాన్ని చిందించాలా, ఆయన పునరుద్ధానుడు కావాలా, ఆయన తిరిగి లేవాలా, ఆయన లేచుట ద్వారా భూమి మీద రాజ్యాన్ని స్థాపించాలా, పరలోక రాజ్యాన్ని సిద్ధపరచాలని దేవాది దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? పునరుద్ధానాన్ని సూచనగా బోరమును వారు అర్పించి దేవుణ్ణి పూజించిరి అనగా ఈరోజు చూడండి, నామకార్థ భక్తితో వచ్చి దేవుణ్ణి సేవిస్తే దేవుని రాజ్యాన్ని పొందుకోలేవు, మెప్పు ఘనత నీకు రాదండి. ఈరోజు మనము ఆ రక్షణ ఆనందముతో దేవుణ్ణి ఆరాధించాలి. యేసయ్య నాకెంతగానో రక్షణ ఇచ్చాడు, లోకంలో ఉన్న నన్ను ఆయన ప్రేమతో నన్ను పిలుచుకున్నాడు, ఆయన మందలో నన్ను చేర్చుకున్నాడు, నా పాప హృదయాన్ని కడిగాడు, ఇదిగో నా గత జీవితాన్ని ఆయన విడిపించాడు, నా మీద పరిశుద్ధతను నింపాడు, పరిశుద్ధాత్మ వరములతో నన్ను అభిషేకించి వాడుకుంటున్నాడు. ఈరోజు యేసు ప్రేమకు నేను సొంతమైపోయాను. కాబట్టి జ్ఞానులు ఆరాధించారు కనుక నా ఆరాధన ఎలా ఉన్నది? హృదయం దూరముగా ఉండి దేవుని పైకి మొక్కుచున్నావేమో, పైకి సేవిస్తున్నావేమో, ఒక క్రైస్తవుడుగా క్రైస్తవ కుటుంబంగా ఉన్నదేమో, ఎన్నో క్రిస్మస్ జరిగిస్తున్నావేమో. అయితే ఇప్పుడు చేయవలసింది ఏంటో తెలుసా? మన హృదయాలను దేవునికి ప్రతిష్ఠించుకుందాం. ఆయన రాజు, హల్లెలూయా, ఆయన పరిశుద్ధుడు, ఆయన నీ కొరకు ఈ లోకంలోనికి వచ్చి శ్రమనొందిన వాడు, రిక్తునిగా వచ్చిన వాడు, ఆయన దాసునిగా ఈ లోకంలో చూడండి గనుడుగా ఆయన సింహాసనాన్ని వదిలి ఎలాగా మానవ శరీరమును ధరించి రిక్తునిగా ఏమీ లేనివానిగా ఈ లోకంలో తనను తాను తగ్గించుకున్నాడు. దేవునికి స్తుతి కలుగునుగాక, హల్లెలూయా. కాబట్టి ఈ జ్ఞానుల రాక, ఈ జ్ఞానులు మరి సాంబ్రాణి బోరము ఆ యొక్క హానుకులు దేవునికి అర్పించుట అన్నది కూడా యెషయా గ్రంథము 60వ అధ్యాయము 6వ వచనంలో మనం ఒకసారి చదువుతామండి. యెషయా గ్రంథము 60వ అధ్యాయము 6వ వచనం. ఒంటెల సమూహము నీ దేశం మీద వ్యాపించును, వారందరూ షేబా నుండి వచ్చెదరు, బంగారమును ధూప ద్రవ్యములను తీసుకొని వచ్చెదరు. ఆమేన్, హల్లెలూయా. చూడండి, వీరు జ్ఞానులు ఎక్కడి నుంచి వచ్చారు? తూర్పు దేశం నుండి వచ్చారు. ఏం తెచ్చారండి? బంగారమును, ధూప ద్రవ్యాలను, సాంబ్రాణిని, బోలమును తీసుకొని వచ్చారు. ఈ మాటలు చూడండి, యేసు ప్రభు వారు పుట్టక మునిపే యెషయా గారు ఏం చేశారండి? ప్రవచన రూపముగా ఆయన గ్రంథము లిఖించబడ్డది. ఆమేన్, దేవునికి స్తుతి కలుగునుగాక. చూడండి, ఒంటెల సమూహములు మిద్యాను ఎయిఫాల చేత ఒంటెలను నీ దేశం మీద వ్యాపించును, వారందరూ షేబా నుండి వచ్చెదరు, బంగారమును ధూప ద్రవ్యములను తీసుకుని వచ్చెదరు, యెహోవా స్తోత్రములను ప్రకటించెదరు. దేవునికి స్తోత్రములు, హల్లెలూయా. మరి జ్ఞానులకున్న ఆ జ్ఞానము గొప్పది. దేవుడి దగ్గరికి వచ్చి ఏం చేశారు? వారు స్తోత్రము చెల్లించారు. దేవా, లోకానికి వచ్చావయ్యా, రక్షణ తెచ్చావయ్యా, నువ్వు శిశువుగా పుట్టిన శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజముల మీద రాజ్యమును. ఈ 3 వచనాలలోనే చూడండి, యేసు శిశువు, అవునా, చిన్న బాలుడు, తర్వాత ఆ బాలుడే కుమారుడు మరలా 3వ వచనానికి వచ్చేసరికి ఆయన. చూడండి, ఎవరమైనా వింతగా ఉంది ఇక్కడ. ఒక చిన్న బాలుడిని ఆయన అంటే నవ్వుతాడు, అవునా కదా? ఏమా నీకు పిలవడం కూడా చేతరాదా? పిల్లవాడిని పట్టుకుని ఆయన అంటావా? పిల్లవాడమ్మా, శిశువు. ఆయన అంటే పెద్దవారు కదా. మరి ఇక్కడ యేసు ఏమంటున్నారండి? శిశువు, కుమారుడు, మరలా ఆయన భుజముల మీద. అంటే ఈయన శిశువుగా ఉన్నవాడు కానీ ఈయన గొప్పవాడు. హల్లెలూయా. ఈయన శిశువుగా ఉన్నాడు కానీ ఈయన రాజు రాజ్యం ఉన్నది. ఈయన శిశువే కానీ లోకానికి అంతటికి కుమారుడై ఉన్నాడు. ఈ కుమారుడి ద్వారా లోకానికి అంతటికి
రక్షణ, పాప క్షమాపణ, దైవ రాజ్యాన్ని ఇవ్వడానికి యేసు ప్రభువారు ఈ లోకంలోనికి వచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి జ్ఞానుల సంగతిని మనము గమనించినట్లయితే వారు చూశారు. చూసిన వెంటనే ఏం చేశారు? ఆయన నక్షత్రమును చూసి ఆయనను వెంబడించి క్రీస్తు ఉన్న స్థలమును చూచి ఆయనను పూజించి ఆరాధించి స్తోత్రము చేసిరి. దేవునికి స్తోత్రములు కలుగును గాక. హల్లెలూయా. చాలా మంది ఆరాధనకు రారు, కానీ ఏం జరిగింది, ఏ వాక్యము, ఎవరు వచ్చారు, ఇలాగ ప్రశ్నలు వేసుకుంటూ ఉంటారు. అయితే శ్రేవా దేశపు రాణి కూడా ఈ యొక్క దేశం నుంచి ఆమె కూడా సొలొమోను మందిరాన్ని చూడడానికి వచ్చింది. ఆమె హల్లెలూయా. గూఢమైన ప్రశ్నలతో ఆయనను శోధించడానికి వచ్చింది. కానీ తర్వాత ఆ మందిరము, ఆ రాజు, ఆ గిన్నెలు అందించేవారు, ఆ పాత్రలు, ఆ మందిరం యొక్క పరిస్థితి అంతా కూడా ఆయన జ్ఞాన వచనాలకు ఆమె అబ్బురపడి ఏం చేసింది? దేవుణ్ణి స్తోత్రించింది. ఆమె రాజా, ఇట్టి జ్ఞానమునిచ్చిన నీ దేవుడు గొప్పవాడు, ఆయన స్తోత్రములు అందుకున్నదగిన దేవుడు. హల్లెలూయా. నీ దగ్గర కూర్చొని నీ జ్ఞానవాక్కులు వింటున్న నీ ప్రజలు ఎంత ధన్యులు. హల్లెలూయా. నీ దేవుడు నిజమైన దేవుడని ఆమె కూడా ఎవరికి కానుకలు అర్పించింది? దేవాది దేవునికి కానుకలు అర్పించి ఆమె కోరినది ఇచ్చపూర్వకంగా సొలొమోను గారు ఇచ్చి మరలా ఆమెను పంపించాడు. దేవునికి స్తోత్రాలు. ఒక రాణి, ఆమె కూడా ఎంతో సుదూరం నుండి ఒంటెల మీద చూడండి మందిరానికి కావలసినటువంటి ఎంతో ఆమె బంగారమును అలాగే విలువైన వస్తువులను ఆమె తీసుకొని వచ్చింది. ఆమె ఈరోజు మనము ప్రభువును ఆరాధిస్తున్నాము అని ఉంటుందో, కానీ ఆరాధనలో స్వచ్ఛత లేదండి, పరిశుద్ధత లేదండి, తీవ్రత లేదండి. మనసు ఆరాధించేవారు తక్కువైపోయారు, ప్రభు కొరకు పనిచేయవారు తక్కువైపోయి ఉన్నారు. ఇప్పుడు అందరూ గుర్తెరగాలని పనిచేసేవారుగా కొందరున్నారు, కొందరు వారి మేలు కోసం చేసేవారు కొందరున్నారు. ఇంకా కొందరు ఏంటండి చెప్పాలా, పదవుల కోసము చేయవారు కొందరు, అర్హతల కోసము చేయవారు మరి కొందరు. అయితే ఏ గుంపులో ఉన్నావో నీవు ఈ దినమున మనం పరీక్షించుకోవాలా. ఆమేన్, హల్లెలూయా. ప్రభువును నిజముగా మనం ఆరాధించడంలో సంతోషం ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా. భక్తి యొక్క తీవ్రత మండుతూ చేస్తే మనకు ఆత్మలో ఆనందము. ఆమేన్. ఆనందము లేని భక్తి అది వ్యర్థము. హల్లెలూయా. చూడండి, మీ వ్యక్తిగతంగా అనుభవించి చూడండి. పరిపూర్ణమైన భక్తితో పరిపూర్ణమైన సేవ కానీ పరిపూర్ణముగా దేవుని వెంబడించడం, ఆయన ఆరాధించడం, ఆయన వాక్యాన్ని ధ్యానం చేయడం, ఆయనకు విధేయం అవడం, దీని ద్వారా ఏమవుతుంది? ఓహో, నేను ప్రభువునకు లోబడుచున్నాను, నా సేవ కానీ నా భక్తి కానీ దేవునికి యుక్తమైనదిగా ఉన్నదన్నట్టులో నువ్వెంతో ఆనందిస్తావు. హల్లెలూయా. నీకు సమాధానం కలుగుతుంది, నీ ఎదుటి వారికి సమాధానాన్ని ఇస్తావు, నీ ఇంటి వారికి సమాధానాన్ని ఇస్తావు, నీ చుట్టూ ఉన్న వారికి కూడా మేలుకరంగా జీవిస్తావు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి మన ఆరాధన ఎలాగా ఉన్నదో మనం గమనించుకోవాలి. దేవునికి స్తుతి కలుగును గాక. కాబట్టి ఈరోజు మనము ధ్యానం చేసిన యేసయ్య వారు ప్రభువైన క్రీస్తు ఈ లోకానికి ఏమి ఇవ్వడానికి వచ్చాడు? రక్షణ ఇవ్వడానికి వచ్చాడు. ఆయన రాజ్యము ఉన్నది. అందుకే శిలువ మీద దొంగ ఏం చేశాడు? అయ్యా, నీవు నీకు రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకున్నాము. ఆమేన్, హల్లెలూయా. మనమంతా సిద్ధపడే దేనికోసమో తెలుసా? దేవుని యొక్క రాజ్యము కొరకు. ఆమేన్. దైవ రాజ్యము కొరకు మనం సిద్ధపడాలి. నీ భక్తికి ఫలం ఏమిటో తెలుసా? దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవడము. ఆమేన్, హల్లెలూయా. కనుక మనము ఈ యొక్క కాలమందు ప్రభువును సేవించుటలో నూతనమైన స్థితిలోనికి రావాలా. ఆమేన్, హల్లెలూయా. ఈ లోకంలో మనము సమస్తమును విడిచి ప్రభు సన్నిధానంలోనికి ఆదివారం రావడానికి ఈరోజు చూడండి, జనం తగ్గారా లేదా? మందిరం నిండా ఉన్న జనం ఎందుకు తగ్గారు? కారణం ఏంటి చెప్పగలరు? రేపు కూడా ఉంది కదా. ఈ రోజు పోతే రేపు ఏమి? ఈ రోజు వచ్చి రేపు వస్తే నష్టమా? చెప్పాలా? నష్టమా కష్టమా? ఏమి లేదు. చూడండి, ఇక్కడనే మన ఆరాధన ఏంటో
తెలిసిపోతుంది. అంటే చూడండి, 2 రోజులు కూడిక వెంబడెంబడే ఉంటే ఒక్క రోజును మనం ఛాయిస్గా ఎంచుకుంటున్నాం. చూడండి, భక్తిలో చాలా లోపం ఉంది. కాబట్టి సర్చ్ చేసుకోవాలి. మనం ప్రభు కొరకు ఎంత ప్రయాసపడుతున్నామో ఒక్కసారి మనం మననం చేసుకుందాం. ఆయన ఈ లోకానికి రిక్తుడుగా వచ్చాడు, తనను తాను తగ్గించుకున్నాడు. ఆ శిశువును నువ్వు వెంబడించు, ఆ శిశువును అంగీకరించు. ఈ శిశువు ద్వారా నీకు మోక్షం ఉన్నది. ఆమేన్. ఆయన రాజ్యంలో నీవు స్వతంత్రించుకోవాలి. రాజ్యభారంలో నీవు కూడా ఒక పాత్రగా అనేకుల్ని దేవుని రాజ్యానికి మనము పరిచయం చేసేవారం ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఆయనను పూజింప మేము వచ్చితిమి. ఆమె వారందరూ కూడా తలల నుంచి వంగి ప్రభువును శిశువును చూసి వారు ఎంత ఆనంద భరితలయ్యారు. నిజముగా ఎక్కడుంది ఆనందము చెప్పండి? దేవుని సన్నిధానంలో ఉన్న ఆనందం మరే స్థలంలోనైనా ఉంటుందా? ఉండదు. ఆమె హల్లెలూయా. కాబట్టి సంఘమును, దేవుని స్థలమును ప్రేమించాలి. దేవుని సన్నిధానంలో ఎంత గడిపితే అంత మేలు. మనం దేవునికి స్తుతి కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. తరలు వచ్చి మహిమ కలిగిన దేవా, స్తోత్రములయ్యా, కృపాసక్తి సంపూర్ణమైన దేవా, నీకే స్తుతులు చెల్లిస్తున్నాం. ఇదిగో తండ్రి, దినమున నీ సన్నిధానంలో చేరని మేమందరం ప్రభానిని కనపరుస్తుండగా తండ్రి, నీ సత్య మార్గంలో మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తున్నాం. శివాధిపతిగా మీరు నిలవండి నాయన. అయా జ్ఞానులు నిన్ను వెదిగారు ప్రభా. మీరు చూపించిన మార్గం గుండా వారు వచ్చి నిన్ను సేవించి ఆరాధించి వారు కానుకలు అర్పించి నిజమైన ఆరాధన జరిగించారు నా తండ్రి. మా జీవితాలలో మా హృదయమునే మీకు కానుకగా అర్పించిన నేను సేవించగలిగిన మా భక్తి మాలో దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఆయన మిమ్మల్ని కన్నులారా చూడగలిగిన విశ్వాసమును మాలో నింపమని ప్రార్థిస్తున్నాం. నూతన జీవంలోనికి సంఘమును నడిపించండి. ఎవరిలో ఏ లోపములున్నా మీరు సరిచేయండి ప్రభా. అయా ప్రతి ఒక్కరిని ఆత్మ అనుగ్రహంతో నింపమని ప్రార్థిస్తున్నాం. ఆత్మీయ స్థితిలో ఉన్నతంగా మీరు దీవించండి ప్రభా. ప్రతి శోధనను జయించగలిగిన శక్తిని మీరివ్వండి. ఆయన రేపటి దినమున జరిగే క్రిస్మస్ లో నీ కార్యమును జరిగించున్నాను. నీ మహిమ కలిగిన సన్నిధిని ప్రాంతంలో ఉంచి మీరు బలపరిచి ప్రతి ఆత్మను ప్రోగు చేయమని నీకే మహిమ చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాను.